అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ సందేశం. ముందు రోజు బాగా ఆలస్యమైంది కదా, అస్సలు నిద్ర లేవాలి అని అనిపించలేదన్నమాట. కాకపోతే మన దగ్గర ఉండే వాళ్ళందరూ రండి మేడం చలిమంట వేసుకుందాం అని చెప్పేసి పిలిచారు. సరే అని వచ్చి వెలిగించుకున్నాం. ముందు రోజే ఇవన్నీ తయారీగా పెట్టుకున్నాము. కట్టెలు అవి మన తోటలో ఉంటాయి కదా, ఏదైనా పడిపోయిన చెట్లు, మన తుఫాన్కి చాలా చెట్లు పడిపోయినవి, అలాంటివి నేను పొయ్యిలోకి కూడా అవే వాడుకుంటూ ఉంటాను ఎక్కువ. ఇంకా లేదంటే తెప్పించుకుంటాను. నన్ను చాలామంది ఏమడుగుతున్నారంటే, కట్టెల పొయ్యి పొల్యూషన్ కదా, ఎందుకు వాడుతున్నారు అని అడుగుతున్నారు. మనం చేసే ప్రతిదీ పొల్యూషనేనండి. నేనైనా మీరైనా మనం వెహికల్ వాడుతుంటే అది పొల్యూషనే, మనం ఫోన్ వాడుతుంటే అది కూడా సిగ్నల్స్, పిచ్చుకలు చచ్చిపోతున్నాయి, పక్షులు చచ్చిపోతున్నాయి, అది కూడా పొల్యూషనే. గ్యాస్, ఎల్పిజి గ్యాస్ తీసినా కూడా అది సముద్ర జలాల్లోంచి తీస్తారు. తీసేటప్పుడు కూడా చాలా పొల్యూట్ అవుతుంది వాతావరణం. అలాగే అడవుల్లో తీస్తూ ఉంటారు, పెద్ద పెద్ద రంధ్రాలు వేసి భూమికి, చాలా పొల్యూట్ అవుతుంది అనమాట. అందరం, నేనేదో అసలుకి అంతా నేచర్కి మంచి చేస్తున్నానని నేను చెప్పట్లేదు. అందరం మనం పుట్టింది ప్రకృతిని నాశనం చేయడానికే పుట్టాం కాబట్టి మన వంతు బాధ్యతగా మనం చేసేసేద్దాం. ఇంకా నేను మిమ్మల్ని, మీరు నన్నని ఏముంది అందులో చెప్పండి. నాకు నచ్చింది అంతే. నేనేం ఆలోచిస్తానంటే, కట్టె సృష్టించింది దేవుడే, నిప్పుని సృష్టించింది దేవుడే కాబట్టి దాని నుంచి వచ్చే పొగ అంతా ఏం పొల్యూషన్ ఉండదేమో అని నేను అనుకుంటా. ఇంకా మన ఆరోగ్యం అంటారా, మనం పొగ పీల్చకూడదు. నేనేంటంటే అక్కడ పెట్టేసేసి ఎక్కువ తిరుగుతూ చేసుకుంటాను పని, పొయ్యి మీద పెట్టి అక్కడే కూర్చోను. అది నా వరకు నేను జాగ్రత్త తీసుకుంటానే ఉంటాను. ఇంకా పొద్దునే నేను లేచిన తర్వాత కొద్దిగా తెల్లారేటప్పుడు పిల్లల్ని కూడా లేపాను. అలాగే మా మరిది గారి బాబు కూడా వచ్చాడనమాట, విహాన్ష్. ఎర్ర రంగు చొక్కా వేసుకొని కనిపిస్తాడు చూడండి. గొబ్బెమ్మలు మంటల్లో వేస్తారు కదా అని అంటున్నారు. కొన్ని వేస్తామండి, అలా కాకుండా పిడకలు కూడా దండగుచ్చి భోగి మంటలో వేసుకుంటాము. అలాగే ఈ గొబ్బెమ్మల్ని ఏం చేయాలంటే ఎండబెట్టి రథసప్తమి రోజు మనము సూర్యదేవునికి పొంగలు పెడతాం కదా, ఆ రోజు వాడుకోవాలన్నమాట. దానికోసమని కూడా నేను గొబ్బెమ్మలు అట్టి పెట్టుకుంటాను. కొన్ని వేసుకుంటాము, మామూలు పిడకల్ని కూడా దండగుచ్చేసి ఆవు పిడకల్ని వేసుకుంటాం. ఇంకా పాలు తీసుకొచ్చి పొయ్యి ముట్టిచ్చేస్తున్నాను. ఈరోజు భోగి కాబట్టి పిల్లలకి భోగి పళ్ళు పోయాలి. భోగి రోజు ముఖ్యంగా పిల్లల పండగ, వాళ్ళకి చక్కగా ఆపాద మస్తకం తైలమర్దనం చేసి నల్ల నువ్వుల నూనెతోటి వాళ్ళకి భోగి పళ్ళు పోయడం అనేది ఆచారం. నేను అది పెద్ద బాబుకి ఇప్పుడు 10వ సంవత్సరం జరుగుతుంది. వాడి పుట్టిన సంవత్సరం నుంచి ఇప్పటికీ ఆపకుండా చేస్తూనే ఉన్నానన్నమాట. సరే అండి, ఈ వీడియో ఇంతవరకు. మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.